హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉంటుంటారు నాకు తెలుసు కదా. మరి మీరు ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి ఎవరు వచ్చారో అతిథి కోసం మీరు ఎదురు చూస్తున్నారు నాకైతే అర్థమైపోతా ఉంది. మరి అలాగే నేను కూడా ఎవరో అని ఎదురు చూస్తూనే ఉన్నాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను కొంత ఎంకరేజ్మెంట్ చేసేయాలి. మరి ఆ పనిలో మీరు ఉండండి, ఆ పనిలో నేను ఉంటాను. తాసారావుల బొడ్డేసి ఎవరు బాబు? ఓ ప్రతిదానికి మూలనున్న ముసలోడు వచ్చి తోడగొట్టినట్లు ఎవరు అరెస్ట్ అయినా అంబటి వచ్చి తెగ మీడియా ముందు శాఖలు పడతా ఉన్నాడు. ఏదో ఒక రోజు ఈ ఎటకారాలు తట్టుకోలేక పోలీసులు మనోడిని తీసుకెళ్లి ఏదో కేసులో బొక్కలో వేసేసి దాకా ఇట్టాగే వాగుతాడేమో అనిపిస్తా ఉంది. పోలవరం నిర్మాణంలో అక్రమాల మీద విచారణ చేయబడితే సాంబరాల రాంబాబు సాంబడం కాస్త బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇదిగో శివగోసిన తెల్ల మేకలాగా అరుస్తూనే ఉంటాడు. ఇదిగో అంబటి నువ్వు ముగ్గు బత్తాకి తక్కువ సోన్నం బత్తాకి ఎక్కువ అన్నట్లు తెల్లగా మెరిసిపోతా ఉన్నావు కదా. ఈ మెరుపు అన్నాళ్ళు చూద్దాం. ఆ ఎరుపు బుక్కులో నీ పేరు కాస్త బయటికి తీస్తే అప్పుడు తెలుపు నలుపుగానో ఎరుపు నలుపుగానో మారక తప్పదులే. సర్లే ఇవాళ ఏ కేసు నాటుకుని వచ్చేసావు? ఇదిగో కేసు అంటే డబుల్ మీనింగ్ కేసు కాదయ్యో. ఏ కేసు మీద వచ్చావు అని అడుగుతా ఉన్నాను, ముందు అది చెప్పు. ఈరోజు పాలేటి కృష్ణవేణి మంగళగిరి వాస్తవ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆమెను 16వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్లో అరెస్ట్ చేసి 17వ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు. ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది. ఓరిని పోసుగాల అంబటి నువ్వే ఒప్పేసుకుంటా ఉన్నావా? తేడా పోస్టులు చేసింది కృష్ణవేణి అని. ఏంటి నువ్వే బుక్ చేసేద్దాం అనుకుంటా ఉన్నావా? ట్విట్టర్లో ఆమె పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి పోస్ట్ చేశారని చెప్పాల్సింది పోయి ఆమె పోస్టులు ఎట్టేసింది అంటా ఉన్నావు. అది సరే, ఎంతకీ ఏ పోస్టులు చేసిందో ముందు అది చెప్పు. దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం. దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. చేస్తున్నోర్మియస్ ఎక్కడో 4 గోడల మధ్య ఏదో అన్నారని సాక్షికం లేకుండా చెప్తే నువ్వు కన్నీళ్ల పర్యంతం అయ్యావా? ఇంకా నయ్యం మంగళగిరి పానకాల స్వామి పర్వతం నుంచి దూకుతా లేదు. చూడంబటే మీ బోరుగడ్డ శ్రీరెడ్డి ఎన్ని బూతులు పబ్లిక్ డైమండ్లో తిట్టారో మరిసిపోయేవా? ఆయన మాజీ ఉపరాష్ట్రపతిని కూడా వదలలేదా మీ వైసీపీ సైకో బ్యాచ్? తప్పుగదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలను పక్కన పెట్టేసి తన మానాలు తాను ఉంటే అవన్నీ ట్రోల్ చేస్తే ఎలా? అందులోనూ కేసు మార్చిలో పెట్టారు అంటున్నారంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అప్పట్లో జగన్ రెడ్డి కదా ఉంది. ఇది కూటమి లెక్కలోకి రాదు. ఇంకేం చెప్తావో చెప్పాలనుకుంటున్నావు చెప్పి. ఆయన గంట అరగంట ఫోన్లు మాట్లాడితే తప్పులేదని దులిపేసుకున్నా నువ్వా అంబటి కన్నీళ్ల పర్యంతం అయింది. ఏది అంతగా ఏం చెప్పింది ఏంటి? నువ్వు ఎట్టా వాదార్చావు? పనిలో పనిగా చెప్పే. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు.
నువ్వు మటన్ బిర్యానీ పీతల ఈగురు తీసుకెళ్లాల్సింది కదా సదర్ కృష్ణవేణికి 12 గంటలు ఏం పెట్టలేదంటున్నావు. అసలు నీకు ఆరోగ్య సూత్రాలు తెలుసా? సాయంత్రం 5 తర్వాత ఏం తినొద్దని మా మంత్రి గారు నెత్తి నోరు బాదుకుని మరీ రోజు 2 వీడియోల్లోనైనా చెబుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇదిగో ఒకటి ఉందలే, అందులో సుమారు 16 గంటలు ఫుడ్కి గ్యాప్ ఇవ్వాలి. ఏల్ముడి అంకే గాని నీకేం తెలుసు? నీకు గంటకు గంట కొడుతుందా? ఎందుకని? నీకు 12 గంటలు ఏమి పెట్టకపోతే ఏదో జరిగిపోయిందని గుండెలు బాదుకుంటా ఉన్నావు. భోజనానికి మధ్య గ్యాప్ ఉండాలంట, చాలా అవసరం. అవాంఛిత కొవ్వు ఉంటుందే, అది కరిగిపోతుంది. ఇలా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి ఈ రకం కొవ్వు ఎక్కువ ఉంటుందట. ఏం పర్లేదు, 12 గంటలు ఏం తినకపోతే ఏమీ కాదు, ఆరోగ్యమే. అంబటి నువ్వు అలవాటు చేసుకో. గంటకో ఆగలేక ఆకలి తీర్చుకుంటే అడ్డమైన రోగాలు వచ్చేస్తాయి. మధుమేహం వచ్చిందనుకో, మా ఊళ్ళో 10వ తరగతి 4 సార్లు తప్పిన హోంగార్డ్ గాడు పందిలాగా తెగ తిని ఇప్పుడు షుగర్ వచ్చి అటు ఇటు గాని మగాళ్ళగా మాడగాళ్ళగా మారిపోయాడు. అది సరే, అనేక రకాలుగా హింసించారంట ఉన్నావు. కొంప తీసి తొక్క తీసి నార తీసారా ఏంటి? కుట్టారా? హింసించడం అంటే కొట్టారా అని అడిగాం. కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. హింసించారంటున్నావు, కొట్టలేదంటున్నావు. కూర్చోబెట్టి సత్యబాబు బిర్యానీ పెట్టి బాదం పాలు ఇవ్వడానికి ఆమె ఏమైనా సత్యనపల్లి పెద్ద తిరునాళ్ళకి ఏమైనా వెళ్ళిందా? వెళ్ళింది జైలుకి. టిఫిన్ పెట్టారంటున్నావుగా, అదే చాలా గొప్ప. ఆ సదరు పాలేటి కృష్ణవేణి కంటే నువ్వు ఎక్కువ బాధపడుతున్నట్లున్నావు. అమ్మటి ఆ కిరికిరి ఏంటో కాస్త మాకు చెప్పు. అది సరే, ఏం తిట్టారో పాలు చెప్పు. ఏమ్మా, నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పెద్ద మగాడు అనుకుంటున్నావా అని ఆడపిల్లని పట్టుకుని అలా ఎలా అంటారు? అంబటి నువ్వు లాయర్ చదివేసాను అంటున్నావు. ఆడవాళ్ళని ఎలా సంబోధిస్తారో మగవాళ్ళని ఎలా సంబోధిస్తారో నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఏమ్మా అమ్మా అంటూ పిలిచారంటే పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నట్లే. గొప్ప అనుకుంటున్నావా? అనడంలో తప్పేంటో నాకైతే అర్థం కావట్లా. నువ్వు మాట్లాడే దాంట్లో బలం లేదు, నీ వాదనలో పసలేదు. ఇలాగైతే జగన్ రెడ్డి నీకు గట్టిగా అక్షంతలు వేసేస్తాడు. అమ్మటి చేత ఉన్నది లేనిది 4 మీ మార్కు బూతులు ఉన్నాయి కదా, పులిహోర కలిపి వడ్డించు. నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద వాళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. సూడు ఆంబోతు సూడి పందిల భాష ఏంటి? ఏదో పులిహోర కలపోయ్యా మగడా అంటే ఏకంగా పేడ కలిపేస్తా ఉన్నావు. కంపెనీకే కాదు, ఆ పక్కన ఆడకూతుర్లు కూడా కొడతా ఉంటాట. కర్చీప్తో తేగ ముక్కు మూసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఏంటా మాటలు? సభ్య సమాజానికి ఓ మాజీ మంత్రివై ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం సబబా? సిగ్గుండక్కర్లా? చిచి అంతేనా? ఇంకేమైనా అన్నారా? బూతులు కట్ చేసి చెప్పు అంబటో, మరీ పేటరీకి పోమాక. అంతేకాదు, ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళ? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ, జాగ్రత్త, ఏమనుకుంటున్నామేమో అన్నా. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో
ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. అబ్బే ప్రతిసారి ఇవే డైలాగులు అంటే అమ్మటే చెప్పడానికి నీకు ఇసుగు పుట్టకపోయినా వినడానికి మాకు చెడ్డ సిరాగ్గా ఉంది అబ్బాయి. ఎరైటీగా నీ కోసం కొటేషన్ చెప్తా నేను. మడిషి అన్నవాడు ఎవరికి ఉపయోగపడని బ్రహ్మదేవుడు తొప్పలా బతకూడదు, 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్లా బతకాలి. అది చూడు కోసే కొద్దీ సిగరెత్తది. అర్థమైందా? అర్థం ఎడమర్చి చెప్పాలా? ఏంది బొచ్చు పీకుతాడా అనే పదం సిఐ వాడాడా? పోలీసులు వాడకూడదు అంటున్నావు, కరెస్టే. మరి ఇదే బొచ్చు పీకలేరు అని మీ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు బోలెడు సార్లు చంద్రబాబు మీద ఆయన కొడుకు మీద కూడా వాడాడు కదా. అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు. తప్పు అలా వాగకూడదని గడ్డిపెట్టి బాట చెప్పుతో కొట్టలేకపోయావా? నువ్వు చెప్పే నీతులకు అర్థం ఉంటది. అయినా ఆ గంట ఆగలేను, అరగంటలో పూర్తి చేస్తానని నువ్వా నీతి సూక్తుల ముక్తావాళ్ళకి చదివేది? పక్కకెళ్ళి సుకన్యతో బమ్ చిక్ బమ్ బమ్ ఆట ఆడుకో. అంబటే ఇదిగో కష్టాలు పడ్డావులే గాని నీ కష్టాలు సదరు కృష్ణవేణి మా బాగా గుర్తుపెట్టుకుంది. ఇది నా గ్యారంటీ. ఇక సార్లే వెళ్ళి మరతమాంచాలకు నట్లు బోట్లు బిగించుకోపోవయ్యా. 4 ఏళ్ళు ఖాళీయేగా. సుకన్యగా మాత్రం సాయం చేయవా? వెళ్ళిరా.